సుజాత గారు చూసుకుంటే చాలా మాటలు మాట్లాడారు. అంటే ఆవిడ వెర్షన్లో ఆవిడ చెప్పాల్సినవి చెప్పారు. అందులో కొన్ని మాటలు ఏంటంటే, అంటే ఎవరైనా పాలిటిక్స్లోకి రావాలి అనుకుంటే కనుక పార్ట్ టైం వర్క్ లాగా పెట్టుకోకండి, ఫుల్ టైమ్గా మీరు కష్టపడి కృషి చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు అని పిలుపునిచ్చారు. నేను ఇక్కడ 15-20 సంవత్సరాల నుంచి నేను చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పనిచేస్తున్నా. ప్రతి ఒక్కరికి తెలుసు స్టాలిన్ అంటే ఏంటి అని. స్టాలిన్ ఎంత కష్టపడుతుందో అందరికీ తెలుసు. నేను ఒక వార్డు మెంబర్ను కూడా కాలేదు ఇంతవరకు. మరి నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్ట, ఫుల్ టైం జాబ్ చేస్తున్నట్ట? ఇదే ఇప్పుడు ఈమె పార్ట్ టైం జాబ్ చేస్తే ఈమెకు చైర్మన్ పోస్ట్ వచ్చిందా, ఫుల్ టైం జాబ్ చేస్తే చైర్మన్ పోస్ట్ వచ్చిందా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆడవాళ్ళందరూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారని అర్థమా, ఫుల్ టైం జాబ్ చేయట్లేదు అని అర్థం, అంతే కదా? ఇప్పుడు ఆమె లెక్కలో తీసుకుంటే ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ కూడా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు కాబట్టి ఎవరికి ఎలాంటి పోస్టులు లేవు, ఎవరికి ఎలాంటి అదేంటి పోస్టులు కానీ పదవులు కానీ లేవు అంటారు. అంటే ఇప్పుడు దీంట్లో కష్టపడ్డ ఆడవాళ్ళందరూ వేస్ట్ అని అర్థం. ఇప్పుడు ఈమె మాటలో వినాలి అనుకుంటే ఈ ఎలాంటి పోస్ట్ రాని వాళ్ళందరూ కూడా ఈమె మాట వినాలి అంటే ఇప్పుడు వింటే కనుక ఇది పెద్ద నిదర్శనం జరిగిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా మంది కాంగ్రెస్లో మంచి మంచి మేధావులు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ రాలేదు మరి పోస్ట్. మరి ఈమె ఫుల్ టైం జాబ్ చేస్తేనే చైర్మన్ ఇచ్చిండ్రా, మరి పార్ట్ టైం జాబ్ చేస్తే చైర్మన్ ఇచ్చిండ్రా అన్న సంగతి మన తాండూరు ప్రజలకు మాత్రం ఖచ్చితంగా తెలుసు. కాబట్టి వాళ్ళే ఏదో ఒక రోజు వాళ్ళు అడుగుతారు, అడిగిన రోజు అని సమాధానం చెప్తుంది. అక్కడ ఉన్న ఆడవాళ్ళకు కొంచెం అన్న జ్ఞానోదయం అయితే మేము పని చేస్తలేమని మాకు పదవి ఇయ్యలేదా అని చెప్పేసి వాళ్ళే ఆమెను అడుగుతారు. ఆ రోజు ఆమె చెప్పిన మాటకి, వాళ్ళు అడిగే ప్రశ్నకి సమాధానం ఆమె అప్పుడు ఎప్పుడు చెప్తుందో అది కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ నేనే మాట్లాడతాను దాని గురించి. ఇంకోటి కూడా మాట్లాడింది ఆమె, ఇప్పుడు ఒక చైర్మన్ పదవి ఇచ్చిండ్రు అంటే ఏ ఒక్క రోజు కూడా మీ ఊర్లో ఒక చిన్న ప్రోగ్రాం చేయలేని నువ్వు ఈరోజు ఒక చైర్మన్ ఇచ్చిండ్రు, అసలు ఉండేది ఒక దగ్గర చేసేది ఒక దగ్గర, అయినా కూడా నీకు చైర్మన్ పోస్ట్ ఇచ్చిండ్రు. ఆ పోస్ట్ని కాపాడుకో, అంతేగాని దుర్వినియోగం చేయకు. పోస్ట్ ఇచ్చిండ్రు కదా అని అడ్డగోలుగా మాట్లాడడం మాత్రం బంద్ చేసుకో. అందరం ఎక్కిచ్చిండ్రు కదా అని చెప్పేసి అందరినీ ఏకదాటిగా మాట్లాడడం, ఏకదాటిగా నన్ను తిడితే మాత్రం సహించేది లేదు, ఊరుకునేది లేదు. ఇంకోటి అందల పోటీలో మాట్లాడడానికి కూడా వచ్చిన రోజు, ఆ రోజు అందల పోటీ చేస్తే ఏం తప్పు వచ్చింది, ఏమొచ్చిండ్రు అని అన్నారు కదా, అదే నోటితోటి ఇప్పుడు మన మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ గారు కూడా ఏం మాట్లాడిందో ఆమెకు తెలిసే ఉండాలి. ఆమె కనుక తెలిస్తే ఈ మాట అసలు మొన్న ప్రోగ్రాంలో మీడియా ముందు ఈ మాట మాట్లాడేదే కాదు. అసలు ఒక ఆడపిల్ల ఆలోచిస్తే మాత్రం ఈ మాట మాట్లాడదు, ఎందుకంటే తనకు కూడా తెలుసు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఇంకా సొంత విషయాలలో తీసుకుంటే చాలా ఉంటాయి కాబట్టి నేను ఇంకా సొంత విషయాలు ఏమీ మాట్లాడదలుచుకోలేదు. సిగ్గుండాలి, శరం ఉండాలి అని మాట్లాడుతుంది కేసీఆర్ గారి మన కవితక్కని. ఎందుకు కవితక్కని నిక్కర్ రాని అని అంటున్నావు? మరి దొంగ నోట్ల రాజా అని మేము సీఎం గారిని అంటున్నామా? మేము అంటలేం కదా. మరి నువ్వు ఒక ఆడపిల్ల అయ్యుండి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నీకే నోరుందా, మాకు నోరు లేదా? ఇంకో విషయము, ఏం చేస్తుంది అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలో 46 మంది పిల్లలు చనిపోయినప్పుడు ఒక్కరు కూడా అక్కడ పోయి పరామర్శించింది లేదు, విమర్శించింది లేదు, ఏ ఒక్క మాట్లాడింది లేదు. మీ హయాంలోనే జరిగింది అదంతా. మరి దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? మాట్లాడాలి కదా, అది కూడా మాట్లాడాలి. 60,000 జాబులు ఎవరికి ఇచ్చిండ్రు? 60,000 జాబులు మీరు నోటితో చెప్పాం కానీ 60,000 జాబులు అవుతుందా? జస్ట్ నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక వ్యక్తి, జస్ట్ మాకు తెలిసిన వ్యక్తి ఒక అతను కార్లో కూర్చున్నాడు, తను అడిగిన అనమాట. తను ఇక్కడ కాదు, మోత్కూర్ మండల్ ఆత్మాకూర్. ఏమయ్యా మీ దగ్గరికి అన్నీ వచ్చినాయా అంటే, ఈజ్ నంబర్ 1 కాంగ్రెస్ మనిషి. ఏం సంగతి అంటే 15,000 వేస్తా అన్నాడు, 12,000 వేసిండు, అది కూడా సగం మందికే వేసిండు అని చెప్తున్నారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ప్రతి ఒక్క సర్పంచ్లకు కాల్ చేస్తే సర్పంచ్లే చెప్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఎన్ని వచ్చినాయి, ఏమొచ్చినాయి అని. ఇప్పుడు అసలు నేను ఒక బిల్ తీసుకురావాల్సింది, నిన్న నాకు నేను గ్యాస్ బిల్ తీసుకొచ్చిన, అసలు బిల్లు చూపించాల్సింది 500కి గ్యాస్ ఇస్తున్నా అన్నాడు. ఎక్కడ ఇచ్చిండు గ్యాస్? 500 గ్యాస్ నా దగ్గర బిల్లు ఉంది, 900 రూపాయలు నేను గ్యాస్కి కట్టిన. ఎవరు ఎంతమందికి? అంతెందుకు నీకు వస్తుందా? సుజాతకు వస్తుందా? ఒకసారి సుజాత బిల్లు ఇవ్వమని చెప్పు. సుజాత గ్యాస్కి 900 వస్తుందేమో, ఒకసారి బిల్లు చూపించమని. ఇప్పుడే చూపించాలా, నెక్స్ట్ మంత్ చేపించుకొని చూపించడం కాదు నేను అన్నాక, ఇప్పుడు చూపించాలా. అంతేగాని పిచ్చి సబ్సిడీ అందరికి ఇస్తున్నారా, తెల్ల రేషన్ కార్డు వాళ్ళకేనా? అందరికి రావాలి కదమ్మా, అందరూ ఓటర్లే కదమ్మా. అందరు ఓటర్లు అన్నప్పుడు గ్యాస్ అందరు కొంటారు కదమ్మా. ప్రతి ఒక్కరు ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే దీంట్లో ఉండాలి, అదేంటి గ్రూప్లలో ఉండాలి, అదంతా కాదు. అందరి ఓటర్లు అవసరం కాబట్టి అందరికీ నువ్వు ఇవ్వాల్సిందే. నువ్వు వాళ్ళ ఏమంటారు చిన్న పెద్ద వైట్ రేషన్ కార్డు, రెడ్ రేషన్ కార్డు ఇలాంటి విభేదాలు పెడితే
బాగుండదు. అందరికి రావాలి కాబట్టి మాకైతే ఇంతవరకు రావాలి. మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో నేను ఇవాళ బల్లా గుద్ది చిట్టికేసి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క పథకం కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ఇంతవరకు రాలేదు. చలో 2,60,000 మంది నేను ఇప్పుడు హాజరుపరుస్తా, ఒక్కరికన్నా మా దాంట్లో వచ్చిందేమో అడగండి చెప్తా. అడ్డగోలుగా మాట్లాడడం ఎందుకమ్మా? అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునే లేదు. 60,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చినామంటే ఎంతమందికి ఉద్యోగాలను పిలిచి ఎంతమందిని రిజెక్ట్ చేసిండ్రు, దాంట్లో ఎంతమంది జాబ్లు ఇచ్చారు, ఎందుకు జాబ్లు ఇచ్చారో కూడా ప్రతి ఒక్కరు. నేను కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంతమంది సీక్రెట్గా నేను అడిగినప్పుడు వాళ్ళు కూడా మాకు చెప్పిండ్రు, మేము చెప్తే బాగుండదు, మీరు చెప్పేటి చెప్తారు కాబట్టి మేము అంతగా చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఆ టైం వచ్చినప్పుడు ఆ ఉద్యోగాలలో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే బయటకు వస్తారు, అప్పుడు వాళ్ళే మాట్లాడతారు. దాని గురించి కూడా ఇప్పుడు చెప్పని అవసరం లేదు. 1.80 crores విషయంలో కూడా ఒక మాట మాట్లాడితే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అంటే కవితక్క చెప్తే శ్వేతపత్రం రిలీజ్ చేయాలా అని అడిగినావు. మరి ఎవరు చెప్తే శ్వేతపత్రం రిలీజ్ చేస్తా? నువ్వు చెప్తే శ్వేతపత్రం రిలీజ్ చేస్తాడా? ఎందుకు రిలీజ్ చేయమన్నది శ్వేతపత్రం? మా పథకాలన్నీ పక్కన పెట్టి నువ్వు చెప్పింది చేయాలా, నువ్వు చెప్పింది నమ్మాలా అంటే మీరు రేవంత్ రెడ్డి చెప్పిందే నమ్మాలా? ఆయన మన దేవుడా? ఆయన చెప్పిందే మేము నమ్మాలి. ఓకే, నమ్ముతాం, కాదంటే లేదు. కవితక్క అడిగింది ఏం తెలుసా? శ్వేతపత్రం ఈ 1.80 crores గురించి మాత్రమే శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడిగింది, అంతే కదా. ఆ ఒక్కటి కూడా రిలీజ్ చేయలేండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు, అర్థమైందా? శ్వేతపత్రం రిలీజ్ చేసి మాట్లాడండి. అంతగానం ధర్నా చేస్తుంది, దీని గురించి చర్చలుగా మాట్లాడుకుంటున్నారు. శ్వేతపత్రం రిలీజ్ చేయడంలో మీకు ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు మేము కూడా మూసుకుంటాం కదా, ఒకవేళ మీ తప్పు కానప్పుడు మేము కూడా మూసుకుంటాం కదా, అరే మాదే తప్పు అని చెప్పి మేము కూడా బాధపడతాం కదా. మరి ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేయనప్పుడు మీది తప్పనాలా మాది తప్పనాలా? నిన్నటికి నిన్న సీఎం గారు తిరుమలాపురం ప్రాజెక్ట్ ఓపెనింగ్కి వెళ్ళారు, అవునా? ఆ ప్రాజెక్ట్ ఓపెనింగ్ లో నేను తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమతో సీఎం కాలే, కేసీఆర్ గారి మీద ఉన్న కక్షతోనే నేను సీఎం అయినా అంటే ఈరోజు ఇదే కక్షతో ఎన్ని పనులు చేసినా ఇప్పుడు కవితక్క జైలుకు పోవడానికి కారణం కూడా ఇది ఒక కక్షనే కదా. ఇప్పుడు ఆమె లెటర్ రాసింది, ఆ లేఖ కూడా బయటకు వస్తుంది అనడానికి కారణం కూడా ఇదే కదా. మరి వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఉంది, ఆస్తి తగాదాలు ఉన్నాయి అని చెప్పుకోవడం కూడా ఇదే కదా. ప్రతి ఒక్కటి ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారి కుటుంబంలో ఏదైతే జరుగుతుందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండ్ ఖచ్చితంగా ఉంది. ఈ మాట అయితే మా అందరికీ తెలుసు, రాసుకోండి. హలో సుజాత గారు, మీరేం మాట్లాడాలనుకున్నా కొంచెం ఆచితూచి మాట్లాడండి. మీరేం ఆచితూచి మాట్లాడకున్నా నెక్స్ట్ మళ్ళీ నేను ఇదే డెబిట్లో మళ్ళీ ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది. జై తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.